పోయినటువంటి రైతుకు పూర్తిగా సంబంధిత కంపెనీల నుండి నష్టపరిహారం వస్తూ ఉంది. గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు వరదలకు ఈ రాష్ట్రంలో నష్టం జరిగితే సర్వే చేసిన ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం ఇస్తామని జిల్లాల పర్యటనలకు వెళ్ళినటువంటి మంత్రులంతా కూడా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఈ రోజు నష్టం జరిగి 2 నెలలు దాటిపోయింది, కానీ ఒక్క రూపాయి కూడా ఏ రైతు ఖాతాలో పరిహారం రాలేదు. ఈరోజు ఫసల్ బీమా ఈ రాష్ట్రంలో అమలు చేయనందున ఈ రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోయింది. దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల. ఈరోజు ఫసల్ బీమా ఉంటే రైతు అంతా కూడా ఈరోజు నష్టపోయినటువంటి పంటకు పూర్తిగా పరిహారం దొరుకుతుండే. ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఫెయిల్ అయింది. ఎక్కడ ఏ సమస్య గురించి కూడా ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడైతే రైతు అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, మమ్మల్ని పట్టించుకునేవారు లేరా అని ఈరోజు రైతులు పడుతున్నటువంటి బాధలుంటే నిజంగా కళ్ళకు మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి కంటికైనా నీరు రాక తప్పదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు ఉన్నటువంటి యొక్క బాధని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పు కారణంగా ఫసల్ బీమాలో మీరు ఇన్వాల్వ్మెంట్ కానందున, ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చెయ్యనందున రాష్ట్ర రైతాంగం అంతా కూడా నష్టపోయింది. కాబట్టి జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులందరినీ కూడా సమీకరించి రైతులకు నష్టపరిహారం వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.